హలో. ఓకే. ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఒక 5 minutes ధ్యానం చేసేసి స్టార్ట్ చేస్తాం. ఓకే మేడం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్య శంకరాచార్యః సంతు మే జన్మ జన్మనే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం లక్ష్మణార్య నమో నమః. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, వేద వ్యాస మహర్షికి, ఆది శంకరాచార్యుల వారికి, లక్ష్మణార్యుల వారికి, సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనములు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పిరమిడ్ మాస్టర్లకు, ఆత్మస్వరూపులందరికీ కూడా వందనము. మనము శంకరాచార్యులు రచించినటువంటి భజగోవింద శ్లోకముల యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ భజగోవిందములోని ప్రతి ఎపిసోడ్లో కూడా ముందుగా మనము శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలోని ఒక్కో ఘట్టాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎందుకు అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలను మనం తెలుసుకోవడం వలన వారు ఏ ప్రకారముగా జీవించినారో, ఈ జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించి లోకానికి పంచడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో, ఎంత తపన చెందారో, తమ యొక్క జీవితాన్ని అంతా కూడా ఈ సమాజానికే ఎలా అంకితం చేశారు అన్నది వారి యొక్క జీవిత చరిత్రలను మనం చదివితే అర్థమవుతుంది. వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ జ్ఞానాన్ని మనకు అందించి వెళ్ళారు. మరి శంకరాచార్యులు వారు కూడా భారతదేశం అంతా అనేక మార్లు తిరిగారు. ఆసేతు హిమాచలం అంటారు, అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం అంతా కూడా అనేక మార్లు ఆయన పర్యటన చేశారు. ఎందుకోసము? ఈ అద్వైత సిద్ధాంతాన్ని దేశమంతటా వ్యాపకం చేయడం కొరకు. అలాగే మన దేశంలోని 4 మూలల 4 పీఠాలను స్థాపించారన్నమాట. తూర్పున పూరి జగన్నాథమునందు శంకర పీఠాన్ని స్థాపించారు. మరి ఆ పీఠానికి అధ్యక్షుడుగా పద్మపాదుడు అన్న తన యొక్క శిష్యుడిని ఆ పీఠానికి అధ్యక్షుడుగా నియమించారు. మరి పద్మపాదుడు అంటే సనందనుడు. మనము ఆయన గురించి ఇది వరకు తెలుసుకున్నాము. పద్మముల పైన నడుస్తూ వచ్చాడు కనుక అతనికి పద్మపాదుడు అన్న పేరు వచ్చింది. అలాగే పడమర, మరి ఇక్కడ తూర్పులో ఉన్నటువంటి ఆ పీఠమునందు ప్రధానముగా ఋగ్వేదాన్ని గురించి బోధన చేస్తూ వచ్చారన్నమాట. ఇప్పటికీ కూడా ఆ పీఠాలు అలాగే నడుస్తూ ఉన్నాయి. అక్కడ వేద అధ్యయనం అన్నది జరుగుతూనే ఉన్నది. ఇక రెండవది పడమర. పడమరలో ద్వారక ఎందు శంకర పీఠాన్ని స్థాపించారు. మరి ఈ పీఠానికి అధ్యక్షులుగా అస్తామలకాచార్యులు
ఈయన కూడా శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడు. ఆయనను ఆ పీఠానికి అధ్యక్షులుగా నియమించారు. అక్కడ సామవేదాన్ని ప్రధానముగా బోధిస్తూ ఉంటారు. తరువాత ఉత్తరమున బదరియందు శంకర పీఠాన్ని స్థాపించారు. మరి ఈ పీఠానికి అధ్యక్షుడుగా తోటకాచార్యుల వారిని నియమించారు. అలాగే ఇక్కడ చెప్పేటటువంటి వేదము అధర్వణ వేదం. మరి మన యొక్క దక్షిణమున శృంగేరి యందు శంకర పీఠాన్ని స్థాపించారు. మరి ఈ శృంగేరి పీఠానికి అధ్యక్షుడు ఎవరు అంటే సురేశ్వరాచార్యుల వారు. మరి ఇక్కడ చెప్పేటటువంటి వేదము యజుర్వేదం. ఇలాగా దేశంలో 4 మూలల 4 పీఠాలను స్థాపించి 4 వేదాలు కూడా వ్యాపకమయ్యేలాగా చేశారు. ఆ తర్వాత ఎన్నో పీఠాలు వెలసాయి. ప్రధానమైనటువంటివి ఇవి 4 శంకర పీఠములు అన్నమాట. మరి పండిత సురేశ్వరాచార్యులు, మరి ఈయన సురేశ్వరాచార్యులు ఎలా అయ్యారో, ఈయన యొక్క పూర్వము పేరు మండనమిశ్రుడు. మరి మండనమిశ్రుడికి శంకరాచార్యుల వారికి ఇద్దరికి కూడా చక్కటి సంవాదం జరుగుతుంది. ఆ సంవాదమును గురించి మనము ఈరోజు కొంత తెలుసుకుందాం. మండనమిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు. కర్మలను ఆచరిస్తూ ఉండాలి. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు అయినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండాలి. అప్పుడే భగవంతుడిని మనము చేరగలము. కర్మలు చేయకపోతే భగవతత్వాన్ని మనము తెలుసుకోలేము, భగవంతుణ్ణి చేరలేము అనేసి కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడనమాట. ఎవరు? మండనమిశ్రుడు. నిత్యము కూడా కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. మరి మండనమిశ్రుని గురించి శంకరాచార్యుల వారికి తెలిసింది. ఆయన కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తారు. ఆయనకు ఆత్మజ్ఞానం పైన నమ్మకము లేదు. ఆత్మజ్ఞానం గురించినటువంటి ఆ భావన కానీ ఆయనలో లేదు. కేవలము కర్మలనే చేయాలి, కర్మలు చేయడం వల్లనే మోక్షము అన్నటువంటి భావంలో ఉన్నాడు మండనమిశ్రుడు అని శంకరుడికి తెలుస్తుందన్నమాట. అయితే అతడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి అనుకుంటాడు శంకరుడు. మరి ఈ మండనమిశ్రుడు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, అతడికి సన్యాసులు అన్నా సాధులు అంటే కూడా అస్సలు ఇష్టం ఉండదు. కాషాయ వస్త్రాలు ధరించిన వారన్నా, ఈ దండము కమండలాన్ని ధరించి, అలాగే యజ్ఞోపవీతాన్ని ధరించి, ఉత్తరీయాన్ని ధరించి తిరిగేటటువంటి సన్యాసులు అంటే ఆయనకు ఒక విధమైనటువంటి చులకన భావము. వీళ్ళు కేవలము సోమరిపోతులు, ఏ పని చెయ్యకుండా అలాగా రంగు వస్త్రాలు ధరించి తిరుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి పట్ల ఆయనకు ఒక విధమైనటువంటి దురభిప్రాయం ఉంటుంది. మరి అటువంటి అతడి దగ్గరికి మన శంకరాచార్యుల వారు బయలుదేరారు. అప్పుడు శంకరుడు ప్రయాగలో ఉంటాడనమాట. ఆ ప్రయాగ నుంచి ఆకాశ మార్గము గుండా ఈ మండనమిశ్రుడు ఉన్నటువంటి నగరానికి వస్తాడు. ఆ ఆకాశ మార్గంలోనే పైనుండే చూస్తే ఆయన నివసించేటటువంటి ఆ నగరం ఎలా ఉంటుంది అంటే, ఎంతో సుందరముగా పెద్ద పెద్ద భవనములతో, దివ్యమైనటువంటి అలంకారాలతో నిండి ఉన్నటువంటి గృహములతో, విచిత్రమైనటువంటి రత్నాలు పొదిగినటువంటి ఆ గృహములో ఆ ప్రదేశం అంతా కూడా చాలా సుందరంగా ఉంటుందన్నమాట. ఎంతో ఖరీదైనటువంటి నగరము అది. సిరి సంపదలతో వెలసి ఉన్నటువంటి నగరం. అన్ని పెద్ద పెద్ద భవనములే ఉంటాయి. అవి ఎంతో బాగా అలంకరించబడి ఉంటాయి. మరి వాటిని చూసేసరికి శంకరుడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓహో, ఇంత సుందరమైనటువంటి పట్టణమా అనుకుంటాడు. అయితే ఆయన అలాగా ఆకాశ మార్గం గుండా కిందికి దిగుతాడనమాట. ఆ నగరములోని ఆవరణములో అంటే ఖాళీ ప్రదేశంలో కిందికి దిగుతాడు. అప్పటికి మధ్యాహ్న సమయం అయి ఉంటుంది కనుక మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి నది
నదిలో స్నానం చేసి తన ఆహ్నికాన్ని పూర్తి చేసుకొని బడలిక తీర్చుకొని ఇంకా మండనమిస్తుని కలవాలి కదా. మరి ఆయన కోసము బయలుదేరుతాడు. ఆ వీధుల గుండా వెళ్తూ ఉంటాడనమాట. అలాగా వెళ్తూ ఉంటే అతనికి కొందరు దాసీ జనము కనిపిస్తారు. మండనమిశ్రుడి యొక్క దాసీ జనం కనిపిస్తారు. మరి వాళ్ళని ప్రశ్నిస్తాడు శంకరుడు. మండనమిశ్రుడి యొక్క గృహం ఎక్కడ ఉన్నది చెప్పండి అని అడుగుతాడు. ఆ దాసీ జనము శంకర్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువుకు మండనమిశ్రుడికి సన్యాసులంటే గిట్టదు కదా. వాళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ సన్యాసులు అన్నా సాధువులన్నా ఆయనకు నచ్చరు అని. మరి సాక్షాత్తు ఒక సాధువే, సన్యాసే, పైగా ఆయనకు గుండు ఉంటుంది, శంకరుడి జుట్టు ఉండదు. అటువంటి శంకరుడు మండనమిశ్రుని గురించి అడిగేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా చూసి అయితే సమాధానం చెప్తారన్నమాట. ఏ భవనము నుండి కొన్ని పక్షుల యొక్క పలుకులు వస్తూ ఉంటాయి. ఏమని అంటే, వేదము స్వతః ప్రమాణమా పరతః ప్రమాణమా అంటే వేదము అన్నది స్వయముగా వెలసినదా లేదా ఇతరుల ద్వారా చెబితే వెలసినదా అనేసి రెండు పక్షులు, అవి ఎక్కడుంటాయి, పంజరములో ఉండే అవి రెండు పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ వాక్యములో ఏ భవనము నుండి వస్తాయో అది ఏ మండనమిశ్రుడి యొక్క ఇల్లు అని చెప్తారు మనం. మరి శంకరుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ ఇంటికి పెద్ద ద్వారం ఉంటుంది. మనం ఇప్పుడు కాంపౌండ్ కట్టుకుంటాం కదా, అలాగా పెద్ద ద్వారము ఉండి చుట్టూ ప్రహారీ గోడ చాలా ఎత్తుగా ఉంటుంది అన్నమాట. మరి అక్కడి శంకరుడు వెళ్ళేసరికి ఆ ద్వారము మూసేసి ఉంటుంది, తలుపులు బంధించి ఉంటాయి. మరి లోపలికి వెళ్ళాలి శంకరుడు. అప్పుడు ఆలోచన చేస్తాడు ఎలా వెళ్ళాలి అని. ఆలోచన చేసి మళ్ళీ తన యొక్క యోగ మహిమ ద్వారా ఆకాశ మార్గం గుండా ఆ ప్రహారీ గోడను దాటుకొని ఆ ఇంటి ఆవరణలోకి వెళ్తాడనమాట. ఇంటి ముంగటికి వెళ్ళగానే మండనమిశ్రుడు ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటాడు అంటే, తన యొక్క పితృదేవతలకు శాద్రకర్మలు చేయిస్తూ ఉంటాడనమాట పండితుల ద్వారా. ఆ సమయంలో శంకరుడు అక్కడికి వెళ్ళాడు. మరి ఆ పితృకార్యము చేసేటప్పుడు బోడిగుండు ఉన్న వారిని చూడకూడదు అన్న నియమం ఉండేదట ఆ కాలంలో. మరి అదే సమయంలో శంకరుడు అతనికి ఎదురుగా వెళ్ళాడు. అసలే మండనమిశ్రుడికి సన్యాసులు అన్నా సాధువులు అన్నా అట్లా బోడిగుండు ఉండే వాళ్ళంటే కూడా ఇష్టం లేదు. ఆ సమయంలో ఎదురుగా వచ్చేసరికి చాలా కోపం వస్తుంది మండనమిశ్రుడికి. ముండి ఓయి బోడితల, ద్వారాలన్నీ మూసి ఉన్నాయి కదా, నువ్వు ఏ మార్గం గుండా లోపలికి వచ్చావు అని అడుగుతాడు. మరి శంకరుడు అతడి యొక్క ప్రశ్నకు బోడితల అన్నాడు కదా, దానిని ఆయన మరి ఇంకొక విధంగా దాని అర్థాన్ని తీసుకొని, నీ బోడితల అన్నది ఎంతవరకు ఉన్నది అన్న అర్థాన్ని తీసుకొని, అగలాత్ అంటే నాలోని బోడి కంఠం వరకు ఉంది అంటాడు. ఆ సమాధానం వినేసరికి మండనమిశ్రుడికి అర్థం కాదు. నేను అడిగినటువంటి ప్రశ్న అతనికి సరిగ్గా అర్థం కానట్లుంది అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నిస్తాడనమాట. ఏమని, నీవు ఏ మార్గాన్ని అనుసరించి వచ్చినావు అని నేను అడుగుతూ ఉన్నాను, నీకు బోడిగుండు అన్నది ఎంతవరకు ఉందని నేను అడగలేదు అంటాడు. నీ యొక్క మార్గాన్ని మాత్రమే నేను ప్రశ్నించాను, నీ యొక్క బోడిగుండుని గురించి ప్రశ్నించలేదు అంటాడు. దానికి మళ్ళీ శంకరుడు చమత్కారంగా అంటాడు, అయితే నీవు మార్గాన్ని ప్రశ్నించావు కదా, మరి మార్గం నీకు ఏం సమాధానం చెప్పింది అంటాడు. మరి మార్గం ఏమైనా సమాధానం చెప్తుందా? మరి అట్లా అడుగుతాడు శంకరుడు, నువ్వు మార్గాన్ని ప్రశ్నించావు కదా, మార్గము నీకేం సమాధానం చెప్పింది అంటాడు. అప్పుడు ఇంకా మండనమిశ్రుడికి ఇంకా కోపం వస్తుంది. ఓయి
సురాపీత, కళ్ళు తాగి వచ్చావా ఏమి? అన్ని విపరీతంగా మాట్లాడుతూ ఉన్నావు, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేమిటి అని కోపంగా అంటాడు. దానికి కూడా శంకరుడు ఆ సురాపీత అన్న పదం వాడాడు కదా. ఆడ పీత అంటే పీత వర్ణంగా తీసుకుంటాడు. పీత వర్ణం అంటే పసుపు రంగు. దానికి సమాధానంగా అంటాడు, కళ్ళు పీతవర్ణంలో ఉండదు, శ్వేతవర్ణంలో ఉంటుంది. కళ్ళు పచ్చగా ఉండదు, తెల్లగా ఉంటుంది. నీకు స్వానుభవము ఉంది కదా, మరి ఎలా మర్చిపోయినావు అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా మండనమిస్తుని నువ్వు కళ్ళు తాగేవాడివే కదా అంటాడు అనమాట. మరి ఆ మాటలు వినేసరికి అతడికి ఇంకా కోపం వస్తుంది. అలాగా వారిద్దరి మధ్య సంభాషణ చాలా చమత్కారంగా సాగుతుంది. తర్వాత మనకు జ్ఞానం గురించి వాళ్ళలో ప్రశ్నలు వస్తాయి. తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మండనమిశ్రుడు శంకరాచార్యుల మధ్య జరిగినటువంటి ఆ సంభాషణను గురించి మనము ఇంకా 2 క్లాసుల వరకు చెప్పుకున్నాం. చాలా బాగా ఉంటుందన్నమాట వారిద్దరి మధ్య సంభాషణ. ఇక భజ గోవిందంలోకి వద్దాం. ఇంతవరకు మనము శంకరాచార్యులు చెప్పినటువంటి ద్వాదశ మంజరిని గురించి తెలుసుకున్నాము, 12 శ్లోకములు. మరి దాంతో పాటు మొట్టమొదటిది పల్లవితో కలిపి మొత్తం 13 శ్లోకాలకు చక్కగా మనము అర్థాన్ని గ్రహించాము. మరి శంకరుడి వెంట ఇంకా 14 మంది శిష్యులు ఉంటారన్నమాట. వారందరూ కూడా శంకరుని వెంటే ఉంటారు. మరి వారందరూ కూడా ఆ వృద్ధ పండితుల దగ్గరికి వస్తారు శంకరుడితో పాటే. శంకరాచార్యుల వారు ఒక్కొక్క శ్లోకం చెబుతూ ఉంటే వీరు కూడా ముందు శ్రద్ధగా వింటారు. అయితే వీళ్ళందరూ కూడా సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారే అన్నమాట ఈ శిష్యులందరూ. వాళ్ళు తోటకాచార్యుడు, పద్మపాదుడు, అష్టమలకాచార్యుడు, ఆనందగిరి, సుబోధుడు మొదలైన వాళ్ళు మొత్తం 14 మంది శిష్యులు ఉంటారు. మరి శంకరుడు 12 శ్లోకాలు చెప్పేసరికి వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తారు. 14 మంది 14 శ్లోకాలు చెప్తారనమాట. దీనిని చతుర్దశ మంజరి అంటారు. ముందు శంకరుడు చెప్పింది ద్వాదశ మంజరి, ఇది చతుర్దశ మంజరి. ఈ చతుర్దశ మంజరిలో మొట్టమొదట పద్మపాదుడు చెప్పినటువంటి శ్లోకముతో ప్రారంభమవుతుంది. మరి ఇతను సన్యాసులను గురించి విమర్శ చేస్తూనే చెప్పారు. ఎటువంటి సన్యాసులు? కపట సన్యాసులను గురించి. కపట సన్యాసులు ఎలా ఉంటారో తన యొక్క శ్లోకము ద్వారా చెప్తూ ఉన్నారన్నమాట పద్మపాదుడు. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబరా బహుకృత వేషః. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబరా బహుకృత వేషః. పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తౌ బహుకృత వేషః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రాక్షతి డుక్రుం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జటిలో ముండి లుంచిత కేశః.
కేశములు అంటే వెంట్రుకలు. జటిలము అంటే ఇక్కడ జడలు వేసుకోవడం అన్నమాట. జడలు సామాన్యంగా జుట్టును అలాగా పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, అది జడలుగా అయిపోతుంది. అట్టలాగా జడలుగా అయిపోతుంది. మరి కొందరి యొక్క జుట్టు సన్యాసులు, కొందరి యొక్క జుట్టు ఎలా ఉంటుంది అంటే జుట్టు అంతా జడలు కట్టి ఉంటుంది అన్నమాట. కొందరు సాధువులు, సన్యాసులు మొదలైన వారిది. మరి వాళ్ళు జుట్టును కట్ చేయడం లేదు కాబట్టి అది అలాగా జడలుగా మారిపోతూ ఉంటుంది. మరికొందరు ఏం చేసేవాళ్ళు, అసలు జుట్టు అంతా కూడా లేకుండా గుండు చేయించుకునేవారు సన్యాసులు. దానిని ముండి అంటారు. అందుకే మనకు ఒక ఉపనిషత్తు ఉంది, ముండకోపనిషత్తు. ముండకము అంటే కొరగుట అని అర్థం. ముండము అంటే ఇక్కడ గుండు. జటిలో ముండి లుంచిత కేశః. జుట్టును పెంచుకొని కొందరు అయితే, మరొకరు జుట్టు లేకుండా బోడుగుండుతో ఉండేవారు మరికొందరు. మరి వస్త్రాలు ఏమిటి? కాషాయాంబరం, కాషాయ వస్త్రాలను ధరించి ఉంటారు. బహుకృత వేషః, అనేక రకాలుగా వేషాలను ధరించి, కాషాయ వస్త్రాలను ధరించి, చేతిలో దండము కమండలాన్ని పెట్టుకొని వేషాలు వేసుకుని ఎలా ఉంటారు? పశ్యన్నపిచ నపశ్యతి మూఢః. అయితే అటువంటి వేషధారులకు ఆత్మ అంటే ఏమిటో తెలియదు, అనాత్మ అంటే ఏమిటో తెలియదు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నటువంటి సత్యమే తెలియనటువంటి మూఢులు. మరి పేరుకేమో సన్యాసులు, చూడడానికేమో సన్యాసులు. ఎందుకు? వేషం అలా ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళు ఈ వేషాన్ని ధరిస్తూ ఉన్నారు అంటే, ఉదర నిమిత్తో బహుకృత వేషః. ఉదరము అంటే పొట్టకూటి కోసం, డబ్బును సంపాదించుకోవడం కోసము, భోజనము కోసము, ధనము కోసము, ఇలాగా సన్యాసి వేషాన్ని ధరించి జీవిస్తూ ఉంటారు కొందరు. అసలు నిజమైనటువంటి సన్యాసులు కాదు వీళ్ళు, కపట వేషధారులు అని సన్యాసి ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి మహాత్ములే ఈ మాట చెప్తూ ఉన్నాడు. పద్మపాదుడు శంకరాచార్యుల ద్వారానే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. అసలు సన్యాసిగా ఆశ్రమాన్ని స్వీకరించే వాళ్ళు ఎన్నో నియమాలను పాటించాలి అన్నమాట. మామూలుగా మనకు ఆశ్రమ ధర్మాలు అన్నవి 4, వీటిని వర్ణాశ్రమ ధర్మములు అంటారు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. మొట్టమొదటి బ్రహ్మచర్యాశ్రమము అంటారు. అంటే బాల్యము నుంచి యవ్వనం వరకు ఉన్నది బ్రహ్మచర్యం. ఆ సమయంలోనే విద్యను నేర్చుకునేవాళ్ళు. పూర్వము